ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ అభిరామయ్య. వెల్కమ్ టు నా దరఖాస్తు. ఏంటంటే నేను ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో క్యాష్ టు ఇన్కమ్ గురించి నేను వీడియో చేశాను. అప్లికేషన్స్ ఎలా ఫిలప్ చేయాలి అని. అయితే దానికి వ్యూస్ వచ్చినాయి. మనకు తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ వ్యూస్ రావటం లేదు. రాను రాను పెరుగుతారు. సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఆ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. మళ్ళీ నాకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అయితే నాకు క్యాష్ టు ఇన్కమ్ అప్లికేషన్స్లో మాకు ఈరోజు మా సెంటర్కి కొత్త ప్రింటర్ వచ్చింది. ప్రింట్ తీస్తుంటూ అడిగారనమాట స్టూడెంట్స్. అన్న క్యాష్ టు ఇన్కమ్లో ఇన్కమ్ కాలమ్స్లో అక్కడ ఉంటుంది భూముల ద్వారానా ఇతర మార్గాల ద్వారానా అని. మీకు వీలైనంత వరకు భూముల ద్వారా మీ అమ్మ నాన్నకి అడిగి ఎంత ఆదాయం వస్తుంది, మహా అయితే ఒక 40,000-50,000 ఇయర్లీ. నెక్స్ట్ ఇంకోటి ఇతర మార్గాల ద్వారా అంటే మీరు అమ్మ నాన్న కూలి పనికి దేనికో వెళ్ళేటప్పుడు వాళ్ళు చేసి ఉంటారు. దాని ద్వారా ఒక 30,000. మ్యాక్సిమం పర్ మంత్ 5,000 నుంచి 6,000 వరకు మీరు వెయ్యాలి. అంటే మ్యాక్సిమం ఎంత వేయాలి ఇన్కమ్ అప్లికేషన్లోన 60,000 కానీ 72,000 కానీ వెయ్యాలి. అర్థమైందా? 10,000 బిలో మీకు నెలకి ఆదాయం ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అందులో మెన్షన్ చేయాలి. పర్ మంత్ 6,000, ఇయర్లీ 72,000. అలా పెడితే ఏ ఇయర్కైనా అర్థమవుద్ది. చాలామంది ఇన్కమ్ అప్లికేషన్స్ని 45,000, 36,000 అలా వేస్తే కనీసం సాధారణ కుటుంబం ఈ రోజుల్లో బతికేదే మినిమం రేషన్ ఖర్చు 5,000. 36,000, 20,000 వేస్తే ఇయర్లీ ఇన్కము మీరు 1,000-2,000తో ఏం తిని బతుకుతున్నారు? ఏ అధికారికైనా కోపం రాదా? ఏ అధికారికైనా కోపం వస్తుంది. స్టూడెంట్స్ మీకు రాను అనుకుని ఫీల్ అవ్వద్దు. నేను ఫ్రెండ్లీగా యూజ్ చేశాను. అర్థమైందా? నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే కాస్త ఫిలప్ చేసేటప్పుడు చూసుకోండి. అది మ్యాటర్. ఓకేనా? ఎందుకంటే అది మీకోసమే చెప్తున్నాం. అన్నెసరీగా వేరేలాగా తీసుకుంటే మీ ఇష్టం. ఏ అధికారి అయినా కానీ రాంగ్ కొడతాడు. మ్యాక్సిమం మీరు మెయింటైన్ చేయాల్సింది ఏంటి అక్కడ 40,000 అది కాదు, మినిమం 60-72. ఎందుకంటే 10,000 లోపల వేస్తేనే మ్యాక్సిమం తీసుకుంటుంది అది.